హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి 9th వీక్ ఓటింగ్ అనమాట. అసలు మామూలుగా లేదు, అసలు షేక్ అయిపోతుంది అనమాట. అసలు ఓటింగ్ మీటర్ పగిలిపోతుంది అంటే పగిలిపోతుంది అనే చెప్పొచ్చు. ఆ రేంజ్ లో ఓటింగ్ పడుతుంది. ఇది ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనమాట. సో ఫ్యాన్ బేస్ ఓటింగ్ అనేది విపరీతంగా అదైపోతుంది. అండ్ ఈ దెబ్బతోటి మామూలు విషయం కాదు, చాలా విషయాలు మాట్లాడాలి. సో అంతకంటే ముందు వీడియోకి ప్లీజ్ ఒక లైక్ వేసుకుని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. అండ్ వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా సో ఓటింగ్ అనాలిసిస్ కంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కాదు, చిన్న టాపిక్ ఉంది, అది మాట్లాడుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే ఇమాన్యుయల్ గురించి. సో ఇమాన్యుయల్ నిజంగా ఇప్పటి వరకు కూడా నామినేషన్ లోకి రాకుండా ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంటది. సో విన్నర్ కి అతి దూరంగా వెళ్తున్న పర్సన్ ఎవరన్నా ఉన్నారు అని అంటే, అంతే గేమ్ ఆడి అన్ని చేసి అన్ని ఉన్నా కూడా చాలా దూరం వెళ్ళిపోతున్న పర్సన్ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఇమాన్యుయల్ మాత్రమే. ఎందుకురా ఇమాన్యుయల్ అంటే, సో ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ బిగ్ బాస్ విన్నర్ అయినా, ఏ సీజన్ లో అయినా, ఏ లాంగ్వేజ్ లో అయినా కూడా ఇన్ని వారాలు నామినేషన్ లో లేకుండా విన్నర్ అయిన పర్సనే లేరు. సో అలాంటిది 8th వీక్ అయిపోయింది, 9th వీక్ వచ్చాం. 9th వీక్ లో కూడా నామినేషన్ లో లేడు. సో 9th వీక్ లో నామినేషన్ లో లేడు అని అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. సో మనోడి సిచ్యువేషన్ ఏంది, మనోడి సిచ్యువేషన్ ఏమైపోతుంది, అసలు ఏం అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఏంటంటే నామినేషన్ లోకి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఈయనే ఎక్కడ చూసినా కూడా కొంతవరకు కాదు, చాలా విషయాల్లో డబుల్ స్టాండ్ తీసుకుంటున్నాడు. అండ్ చాలా విషయాల్లో సేఫ్ గేమ్ అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు అండ్ అక్కడ వాళ్ళకి మంచిగా, ఇక్కడ వీళ్ళకి మంచిగా ఉండే వాళ్ళు మాత్రం నామినేషన్ లోకి రారు. ఎందుకంటే వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తారు, వీళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తారు. సో అలాంటప్పుడు ఆటోమేటిక్ గా నామినేషన్ లోకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటది. అది ఆ నామినేషన్ లో రాకపోవడం ఎంత అదో, విన్నింగ్ ఛాన్స్ కూడా దూరం అవడం అనేది ఇంకా ఎక్కువ అదనమాట. సో ఇప్పటికీ కూడా నామినేషన్ లోకి రాకపోతే ఇంకా ఏమి చేయలేము. సో ఈ 9th వీక్ కూడా నామినేషన్ లో లేడు. ఇంకా విన్నింగ్ కి అతి దూరంగా వెళ్తున్న పర్సన్ ఇమాన్యుయల్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా హర్ట్ అయినా పర్లేదు. బట్ ఏంటంటే ఇమాన్యుయల్ నామినేషన్ లోకి వస్తేనే ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, ఓట్ బ్యాంక్ పెరుగుతుందా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఇన్ని వారాలు లేకుండా సడన్ గా ఎండ్ వరకు వచ్చేసరికి సడన్ గా వచ్చేస్తే అంత ఈజీగా ఓట్లు అనేది ఏం పడదు. ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా ఏమున్నా కూడా ఊహించినంత రేంజ్ లో ఓటింగ్ అనేది పడదు. అదే నేను చెప్పాలనుకున్నది ఇమాన్యుయల్. సో ఖచ్చితంగా ఈ వారం ఉంటాడు అని చెప్పేసి మనకు ఇన్ఫో వచ్చింది. కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరి మధ్యలో కళ్యాణ్ నామినేట్ అయ్యాడు, ఇమాన్యుయల్ లేడు. సో ఇమాన్యుయల్ ఇప్పుడు కూడా లేకపోతే ఇంకెందుకు సీజన్ ఫైనల్ వరకు కూడా రాకుండా బిగ్ బాస్ చాలా బాగా ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇంకా ఇప్పుడు ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఫ్యాన్ బేస్ ఎలా ఉంది ఏంటి అని అంటే, సో రచ్చ లేపుతుంది నిజంగా. తనుజ షేక్ ఆడిస్తుంది. ఇంకా విన్నర్ మెటీరియల్ కాదు, ఈమెను విన్నర్ చేయడానికి ఫిక్స్ అయిపోండి అన్నట్టుగా తయారైంది ఈమె ఓటింగ్ అనేది. ఆ రేంజ్ లో ఉంది. సో చాలా మంది ఇప్పుడు పిఆర్ స్టంట్లు ఇప్పుడు బయటకు వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. అండ్ పిఆర్ స్టంట్లు ఎక్కువగా మిస్లీడ్ చేస్తూ ఉంటారు. సో అది కొంచెం ఆలోచించుకొని ఎవరి ఫ్యాన్స్ అయినా, ఈవెన్ తనుజ ఫ్యాన్స్ అయినా కాదు, ఎవరి ఫ్యాన్స్ అయినా కూడా మిస్లీడ్ చేసినప్పుడు కొంచెం ఆ ట్రాప్ లో పడకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట. సో తనుజ ఓటింగ్ చూస్తే నిజంగానే మెంటల్ వస్తుంది. ఫ్యాన్ బేస్ ఓటింగ్ అంటే ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగే ఇంత రేంజ్ లో ఉందనంటే, సో ఇంకా ఏ రేంజ్ కు పెరిగే ఛాన్సెస్ ఉంది. అండ్ తనుజ అసలు టాప్ పొజిషన్ అండ్ 36% తోటి టాప్ పొజిషన్ లీడ్ తీసుకుంది. దరిదాపులో కూడా ఎవరు లేకుండా చూసుకుంటుంది అనమాట. ఆ రేంజ్ లో ఓటింగ్ పడుతుంది. సో మీరు ఏమనుకుంటున్నారు ఏంటో తెలియదు, కానీ ఈ రేంజ్ ఓటింగ్ పడడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా వార్ వన్ సైడ్ లాగానే తయారైతుంది. అసలు ఊహించిన దానికంటే ఇంకా దారుణంగా ఓటింగ్ పెరుగుతూ ఉంది. ఆల్రెడీ కంప్లీట్ గా బర్నీ గారు టార్గెట్ చేశారు. ఇలా కొంతమంది టార్గెట్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఫ్యాన్ బేస్ అనేది చాలా యాక్టివ్ అయిపోతుంది. చాలా యాక్టివ్ గా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. 36% అంటే మామూలు విషయమా? అందులో 7 మెంబర్స్ నామినేషన్ లో ఉన్నప్పుడు ఈ రేంజ్ ఓటింగ్ పడడం అనేది మామూలు విషయం కాదు, ఒక రేంజ్ విషయం అనమాట. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇంత దారుణంగా మరి ఎందుకు హైప్ చేస్తున్నారు ఏమో. ప్రతి ఒక్కరు నామినేషన్స్ వచ్చేసరికి కంప్లీట్ టార్గెట్ తనుజ అయిపోతుంది.
సో నామినేషన్స్ అయిపోగానే నార్మల్ గా అయిపోతుంది మళ్ళీ సిచ్యువేషన్స్ అన్ని. సో మరి ఇది ఎక్కడి లాజిక్ అర్థం కావట్లేదు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కి 18% ఓటింగ్ పడుతుంది, హాఫ్ ఆఫ్ ది ఓటింగ్ అనమాట. ఫుల్ ఓటింగ్ కూడా అట్లీస్ట్ ఓ 25 ఉంటదేమో అనుకున్నాను, 20-25. ఇంత ముందుకు శ్రీజ ఓటింగ్ షేర్ అయ్యేది, ఇప్పుడు ఓటింగ్ షేర్ అవ్వట్లేదు అనుకుంటా క్లియర్ గా. సో ఎందుకనంటే కంప్లీట్ గా ఒక్కరి మీద డిపెండ్ అయి ఉంది. అండ్ కళ్యాణ్ కి ఓన్లీ కళ్యాణ్ ఓటింగే పడుతుంది. అండ్ 18% హాఫ్ ఆఫ్ ది ఓటింగ్ అనమాట. తనుజకి కళ్యాణ్ కి హాఫ్ ఆఫ్ ది ఓటింగ్ డిఫరెన్సెస్ ఉంది. 18% తోటి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. సేఫ్ జోన్ లో ఉన్నా కూడా సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. సేఫ్ జోన్ ఇప్పుడు ముఖ్యం కాదు కళ్యాణ్ కి, విన్నింగ్ రేస్ లో ముఖ్యం. విన్నింగ్ రేస్ కావాలి, సో అది మిస్ అవుతుంది. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా గట్టిగా అప్డేట్ చేసుకోండి, గట్టిగా ఓట్లు వేసేసుకోండి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మన ముద్దు బిడ్డ అని చెప్పాలా, బిగ్ బాస్ ముద్దు బిడ్డ అండ్ ఆడియన్స్ ముద్దు బిడ్డ. బిగ్ బాస్ కంటే కూడా ఆడియన్స్ ముద్దు బిడ్డ. సో మన సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి అన్న ఒక్క ఆర్ఆర్ వేసారంటే ఇవాళ ఎపిసోడ్ చూసాక అసలు తనుజ ఓటింగే షేక్ చేస్తాడా అనే రేంజ్ లో వస్తుంది. ఎందుకంటే బయట ట్రోల్ ఆ రేంజ్ లో ఉంది. పాపం సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు కదా సుమన్ అన్న, ఆయనకైనా నేనే నామినేట్ అవుతాను అని చెప్పేసి 8 చార్ట్ చూసారా, అది చాలా మంది కనెక్ట్ అయిపోయి ఒక్క సింగిల్ ఆర్ఆర్ వేసేసి దడదడలాడించేస్తాడు. మామూలుగా అది షేక్ ఆడిపోతుంది అనమాట. సో సుమన్ అన్నకి 14% ఓటింగ్, థర్డ్ పొజిషన్ లో 14% ఓటింగ్ పడుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఓటింగ్. అండ్ సుమన్ అన్న ఓటింగ్ కు ఎవ్వరూ డోకా పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బయట ఆ రేంజ్ ఫ్యాన్ బేస్ సెట్ అయిపోయింది. ఎవరు ఎన్నైనా కూడా సుమన్ అన్న వెరీ స్ట్రాంగెస్ట్ పిఆర్ లలో సుమన్ అన్న పిఆర్ వెరీ స్ట్రాంగ్ పిఆర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ స్ట్రాంగ్ పిఆర్, అంతా ఇంత పిఆర్ కూడా కాదు. ఎందుకంటే సుమన్ అన్న ఆ రేంజ్ లో లేపుతారు, చిన్నదానికి కూడా పెద్ద ఎలివేషన్ ఇస్తారు అనమాట. సో ఆ రేంజ్ లో ఉంది. సుమన్ 14% తోటి థర్డ్ పొజిషన్ లో ఉంటే, అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సంజనకి 11% ఓటింగ్ పడుతూ ఉంది. సో సంజన ఎన్ని చేసినా ఏం చేసినా ఈమెకంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక 10% ఓటింగ్ అనేది సంజన ఫిక్స్ అయిపోయింది. ఇలా తీసి పక్కన పెట్టుకోవచ్చు. సంజన ఓటింగ్ అంటే ఒక 10% పడుతుంది. ఎలా చేసినా ఏం చేసినా, ఏ కంటెంట్ వచ్చినా, ఏది రాకపోయినా, సో ఏమైనా ఈమె ఫోకస్ అంతా కంప్లీట్ గా రీతు చుట్టే తిరుగుతూ ఉంటది, డిమోన్ చుట్టే తిరుగుతూ ఉంటది. సో పాపం మంచోళ్ళు అనుకుంటా ముంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. పాపం ఈసారి మొత్తానికి రీతు తప్పించుకుంది, డెమోన్ తప్పించుకున్నారు, లేకపోతే ఆగమాగం ఉండేది. కానీ ఓటింగ్ బాగా పెరిగి ఉంటది, ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఎలివేషన్ అంత వచ్చింది కాబట్టి. సో డెమోన్ రావాల్సింది నామినేషన్ లోకి వస్తే ఇంకా కొంచెం బెటర్ గా ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం సంజనాకి 11% తోటి ఫోర్త్ పొజిషన్ లో ఉంటే, అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి నాన్న ఉన్నాడు అనమాట. సో మొత్తానికి భరణి గారు ఉన్నారు. సో భరణి గారు కూడా 11% ఓటింగ్ పడుతుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్. భరణి గారికి సడన్ గా ఓటింగ్ అనేది పెరిగింది. అలాగని చెప్పేసి ఇదే స్టాండర్డ్ ఉంటుందని కాదు, బట్ నాకు తెలిసినంత వరకు భరణి ఓటింగ్ సింగిల్ గా పడ్డా ఈసారి వదులుకోవడానికి చాలా తక్కువ, లెస్ ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా ఊహించిన దానికంటే ఎక్కువగా మనోడికి గట్టి వర్కౌట్ అయ్యే పరిస్థితి ఎక్కువగా ఉంటది. అండ్ 11% తోటి ఈక్వల్ సంజనాకి మనోడికి ఈక్వల్ ఓటింగ్ పడుతుంది. అండ్ మైనర్ డిఫరెన్సెస్, బీభత్సమైన డిఫరెన్స్ ఏం లేదు, భీకరంగా డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. భరణి గారికి ఓట్ బ్యాంక్ పెరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు రీ ఎంట్రీ తర్వాత. అది చాలా మంది అబ్జర్వ్ చేయట్లేదు, అది ఎక్కువగా పట్టించుకోవట్లేదు. ఎంతసేపు తనుజ ఓటింగే పడ్డది అని చెప్పేసి అదే జరుగుతుంది. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే క్లియర్ గా చూసుకుంటే, సో మనోడికి భరణికి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. సో అది వర్కౌట్ అవుతుంది అంటే వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో 11% తోటి మనోడు ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ సిక్స్త్ పొజిషన్ వచ్చేసరికి రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్ ఓటింగ్ 6 to 7%, 8%, 9% వరకు కూడా ఈయన ఓటింగ్ అనేది గ్రాఫ్ ఉంటది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ ఎగ్జిస్టింగ్ చూసుకుంటే మాత్రం 7% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. 7% ఓటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ చూడాలి ఏం జరగబోతుంది ఏంటి. ఈసారి ఎలిమినేషన్ కూడా చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతూ ఉంది అనమాట. ఊహించిన దానికంటే ఎక్కువగా ఆ క్లియర్ కట్ ఓటింగ్ అనేది అర్థమైపోతుంది. ఈయన సిక్స్త్ పొజిషన్ లో రాము ఉన్నాడు. రాముకి 7% ఓటింగ్ పడుతుంది. ఇంకా లాస్ట్ బట్ ద లీస్ట్ సాయి శ్రీనివాస్. సో ఈయన ఓటింగ్ చూసుకుంటే చాలా అంటే చాలా దారుణంగా పడుతుంది. మరి ఏం ఫ్యాన్ బేసో ఏంటో తెలియదు, ఈయన పిఆర్ ఏంటో తెలియదు, ఈమె ఏమైతే అంటే హౌస్ లో కనిపిస్తే కదా వాళ్ళు మాత్రం ఏమైనా చేయగలరు. ఈయన హౌస్ లో ఉన్నాడా లేడా అనేది కూడా తెలియట్లే, అంత రేంజ్ లో అదైపోతుంది. సో మొత్తానికి హౌస్ అంతా కలిసి ఈ ఫైర్ స్టోన్ ని ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని పంపిద్దామని ఫిక్స్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సాయి శ్రీనివాస్ బాటమ్ లో ఉన్నాడు, దట్ టు 3% ఓటింగ్.
క్లియర్ కట్ ఎలిమినేషన్ దారి ఎవరిది అని అంటే మన సాయి శ్రీనివాస్ ది అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. సో మొత్తానికి ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఎలా ఉంది అని అంటే ఈ రేంజ్ లో ఉంది అనమాట. సో తనుజాకి ఈ రేంజ్ ఓటింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సో తర్వాత కళ్యాణ్ ఉన్నాడు. ఫస్ట్ వచ్చేసరికి తనుజ, తర్వాత కళ్యాణ్, తర్వాత సుమనన్న, 4th సంజన, 5th భరణి, 6th వచ్చేసరికి రాము, లాస్ట్ బట్ ద లీస్ట్ 7th పొజిషన్ వచ్చేసరికి మాత్రం సాయి శ్రీనివాస్ ఉన్నాడు. సో మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, మీరు ఎవరిని పంపించాలి, ఎవరిని ఉంచుకోవాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.